ఓం నమో నారాయణాయ. ఇంట్లో దేవుడికి పూజ చేసే విధానాల్ని పంచోపచారాలు అని అంటారు. అంటే 5 విధానాల ద్వారా దేవతానుగ్రహం మనం పొందవచ్చు. అవి ఏంటి అంటే, దేవుడు పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటివి పెట్టడం, దేవుడి పేరు చెప్పి పువ్వులతో అర్చన చేయటం, ఇంటిని శుభ్రం చేసి సాంబ్రాణి, అగరవత్తులు వెలిగించటం, నేతితో దీపం వెలిగించి దీపారాధన చేయటం, నైవేద్యాన్ని ప్రసాదంగా సమర్పించటం. ఈ 5 ఏదైనా ఒక్కటైనా సరే రోజు పాటించాలని చెప్పి పండితులు చెప్తున్నారు. రోజు చేసే పూజా విధానంలో ఈ 5 విధానాలు ఏదో ఒక దాన్ని పాటించినట్లయితే దేవతానుగ్రహాన్ని మీరు తప్పక పొందుతారు. ఇక ఇంట్లో ధనప్రాప్తి ఉండాలి అని అనుకుంటే కనుక మీ ఇంట్లోని కామాక్షి దీపంలో వజ్రపు రాయిని పొదిగిస్తే కనుక లక్ష్మీ కటాక్షం పొందవచ్చుట. ఇక లక్ష్మీ కటాక్షం మనకి కావాలి అంటే కుబేరుడు అనుగ్రహాన్ని పొందాలి అని అంటారు. ధనాధిపతి కుబేరుని అనుగ్రహం పొందాలి అంటే ఇంట్లో మీకు నచ్చిన ఊరగాయలను తయారు చేసి పెట్టుకోండి అని అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. ఇదేంటి నిజమా అని అడుగుతున్నారు కదూ. నిజమేనండి. మీ ఇంట ఆవకాయ, నిమ్మకాయ ఊరగాయలతో పాటు మీకు నచ్చిన ఊరగాయలన్నీ కూడా తయారు చేసి పెట్టుకోండి. అంతేకాకుండా వాటిని శుభ్రంగా ఉపయోగించడం ద్వారా కుబేరుని అనుగ్రహాన్ని పొందవచ్చని పండితులు చెప్తున్నారు. వాటిని చెడిపోనివ్వకూడదు, స్నానం చేయకుండా వాటిని తాకకూడదు. ఇక నెలసరి సమయంలో మహిళలు వాటిని తాకకపోవడమే మంచిదని కూడా చెప్తున్నారు. అప్పుడే ఊరగాయ ఉన్న చోట కుబేరుడు నివాసం ఉంటాడని పండితులు చెప్తున్నారు. ఇంకా ఇంట్లో అనేక రకాల ఊరగాయలు ఉంచితే లక్ష్మీదేవితో పాటు కుబేరుని అనుగ్రహం కూడా లభిస్తుంది. కుబేరుడు ఊరగాయ ప్రియుడు. అందుచేతనే ఇంట్లో ఊరగాయ ఉండడం ద్వారా కుబేరుని అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇక ఇంటికొచ్చే సుమంగళి మహిళలకు నీరివ్వండి. ఆ తర్వాత పసుపు, కుంకుమలు ఇవ్వడం అలవాటు చేసుకోండి. ఇలా చేస్తే జన్మజన్మల పాపం, దారిద్ర్యం కూడా తీరిపోయి ధనాభివృద్ధి కలుగుతుంది. ఇక అమావాస్య రోజున తలంటు స్నానం చేయకండి. ఆ రోజున మీరు పితృదేవతల్ని పూజించినట్లయితే, కనీసం తలుచుకున్నట్లయితే సకల సంపదలు చేకూరుతాయి. మహాలక్ష్మీదేవి సంపదకు అధిపతి. కుబేరుడు సంపదను సంరక్షిస్తాడు. అందుకే కుబేరుని పటంతో కూడిన లక్ష్మీ పటాన్ని ఇంట్లో ఉంచి పూజ చేసుకోండి. మీకు వ్యాపారంలో లాభం పెరగాలి అని అనుకుంటే కుబేరునికి పాలాభిషేకం చేయించి ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయించండి. తమిళనాడులోని తిరువణ్ణామలై ఆలయగిరి ప్రదక్షిణ సమయంలో కుబేర లింగాన్ని తప్పకుండా దర్శించుకోండి. దర్శించుకుంటే ధనానికి లోటు ఉండదు. ఉత్తర దిశకు కుబేరుడు అధిపతి. అలాగే గురువారం రోజున మీరు కుబేరుణ్ణి పూజించినట్లయితే సకల సంపదల్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.